మెడికో ప్రియాంక మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తరలిస్తున్నారు. గద్వాల్ జిల్లా యక్షపూర్ గ్రామానికి మృతదేహాన్ని తీసుకువెళుతున్నారు. స్వగ్రామంలోనే ప్రియాంక అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. మెడికో ప్రియాంక మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తరలిస్తున్నారు. గద్వాల్ జిల్లా యక్షపూర్ గ్రామానికి మృతదేహాన్ని తీసుకువెళుతున్నారు. స్వగ్రామంలోనే ప్రియాంక అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్. యశ్విద్య, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి మెడికో ప్రియాంక హిట్ అండ్ రన్ కేసులో నిన్న సాయంత్రం 3:22 ఇటు మెడికో ప్రియాంక అయితే మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రియాంకకు సంబంధించిన మృతదేహానికి కాసేపటి క్రితము గాంధీ హాస్పిటల్లోనైతే పోస్ట్ మార్టం ఇటు పూర్తి అయింది. ఇటు తన సొంత అయినటువంటి గద్వాల జిల్లాకు సంబంధించిన పోలీసుల ఆధ్వర్యం, అదేవిధంగా ప్రియాంకకు సంబంధించిన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అయితే కాసేపటి క్రితం గాంధీలో శవ పంచనామా పూర్తయిందని చెప్పుకోవచ్చు. దాంతో పోలీసులు ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పచెప్పడంతో గద్వాల జిల్లాకు అయితే తరలిస్తున్నారు. అయితే ఆగస్టు 3వ తారీఖున ఈ హిట్ అండ్ రన్ కేసు పూర్తిగా కూడా వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 3వ తారీఖున రోజు రాత్రి తన సోదరుడితో ఇటు ప్రియాంక బండి మీద వెళ్తున్న క్రమంలో వెనుక నుండి కూడా హిట్ అండ్ రన్ చేశారు. సో కార్ తో గుద్దినట్లు కూడా తెలిసింది. అయితే ముందుగా అందరూ హిట్ అండ్ రన్ అని భావించినప్పటికీ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ లో అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు గుర్తించే టైంకి అక్కడ హిట్ అండ్ రన్ అంటే సాధారణంగా ఒకసారి గుద్ది వెళ్ళిపోవాలి, కాకపోతే 3 సార్లు మళ్ళీ వెనక్కి వచ్చి గుద్దడంతో ఇది పక్కా ప్లాన్ ప్రకారమే చేశారా లేకపోతే తాగిన మైకంలో ఈ విధంగా చేశారన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. సో ఆగస్టు 3వ తారీఖున ఈ ఘటన జరిగిన 3 రోజులకి అంటే ఆగస్టు 6వ తారీఖున ఇటు ఇద్దరు నిందితులను కూడా పట్టుకొని వాళ్ళని ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. వాళ్ళని విచారణ కూడా జరిపిస్తున్నారు. అయితే ఈ ఘటన జరిగినప్పటి నుండి అంటే ఆగస్టు 3 నుంచి నిన్న ఆగస్టు 9వ తారీఖు వరకు అంటే సుమారు ఒక వారం రోజుల పాటు కూడా ఇటు ప్రియాంక తన ప్రాణాలతో పోరాటం చేసిందని చెప్పుకోవచ్చు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో అంత అత్యాధునిక టెక్నాలజీ లేకపోవడంతో హైదరాబాద్ లో ఉన్నటువంటి కిమ్స్ ఆసుపత్రికి అయితే ఉత్తమ దానికి సంబంధించిన ఉన్నత వైద్యం కోసం అయితే ఇక్కడికి తరలించారు. ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో అయితే డాక్టర్స్ పూర్తిగా పరిశీలించి ఇటు ప్రియాంకకు సంబంధించిన బ్రెయిన్ కి తీవ్రమైన గాయం జరగడంతో అంటే తలకు తీవ్రమైన గాయాలు కావడంతో తన బ్రెయిన్ డెడ్ అయినట్టు, తనకి ఏం గుర్తులేనట్టు, పూర్తిగా లోపలన్నటువంటి ఆ నరు సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ నరాలు ఏవైతే ఉంటాయో మెదడులో అవన్నీ కూడా చిక్కిపోయినట్లు కూడా డాక్టర్లు చెప్పిన పరిస్థితి. అయితే గత 2-3 రోజుల నుండి కూడా ప్రియాంకను వెంటిలేటర్ పై చికిత్స అందిస్తూ కూడా రోజు రోజుకి తనకు సంబంధించిన చికిత్స మెరుగుపరుస్తున్నప్పటికీ కూడా ప్రియాంక ఆ వైద్యానికి ఆ చికిత్సకి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో ఆ పూర్తిగా కూడా పర్యవేక్షణ చేస్తూ వచ్చారు. సో నిన్న మధ్యాహ్నం సరిగ్గా 3:22 ప్రియాంక మృతి చెందినట్లు కిమ్స్ హాస్పిటల్ కి సంబంధించిన యాజమాన్యం అధికారికంగా కూడా ప్రకటించింది. ఆ తర్వాత ఇటు ఆ ప్రియాంకకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా తీవ్ర కన్నీరు మున్నీరు అయ్యారు. ఇక ఇప్పటికే ఈ కేసులో పట్టుబడినటువంటి నిందితులపైన కఠిన శిక్షలు తీసుకోవాలి, వాళ్ళు కావాలనే కక్షపూరితంగా ఈ విధమైనటువంటి ఘటనకు పాల్పడ్డారు, వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు ఓవైపు ఆరోపిస్తున్నారు. అయితే కాసేపటి క్రితమే ఇటు గాంధీలో పోస్ట్ మార్టం పూర్తి అయిపోయింది. ఇక మంత్రి వాకిటి శ్రీహరి అదేవిధంగా గద్వాల జిల్లాకు సంబంధించిన అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇద్దరు కూడా గాంధీ హాస్పిటల్లో ఇటు ఎవరైతే ప్రియాంక ఉన్నారో ప్రియాంక సంబంధించిన తల్లిదండ్రులను ఇక్కడ పరామర్శించారు. సో పరామర్శించి ధైర్యం చెప్పారు. సో ఇప్పుడే పోస్ట్ మార్టం పూర్తయింది. ఇప్పుడు ఆ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి ఐక్లాస్పూర్ కి అయితే దీనికి ఆ ప్రియాంక మృతదేహాన్ని
మృతదేహాన్ని అయితే తరలిస్తున్నారు. సో ఈ రోజు సాయంత్రము సుమారు 5-6 గంటల ప్రాంతం వరకు కూడా వాళ్ళు అక్కడికి రీచ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అనంతరము అంటే ఈ రోజు సాయంత్రం లోపే ఎలా అయినా దానికి సంబంధించిన ప్రియాంక మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేస్తామంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ప్రియాంకకు సంబంధించిన కుటుంబ సభ్యులు తీవ్ర కన్నీరు మున్నీరులో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక వెళ్ళగానే అంత్యక్రియలు చేస్తామంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విద్య, థ్యాంక్ యూ అక్రమ్. రైట్, థ్యాంక్ యూ అక్రమ్.